ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతాడు. ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు. గజారోహణం చేశారండి ఆయనకి అంటారు, అంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు. ఏనుగొక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి. లక్ష్మీ స్థానం కుంభస్థలంలో ఉంటుంది, 5 చోట్లే ఉంటుంది లక్ష్మీ